హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. బైబిల్లో ఉదాహరించినటువంటి కొన్ని సంఘటనలు, వాటిల్లో నిగూఢంగా రహస్యంగా దాగున్న విషయం ఏంటి, ఇట్లా కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రస్తుతము తెలుసుకుంటున్నాము. మిరకిల్స్ ఆఫ్ హీలింగ్ కూడా మనం దర్శించాం. 12 సంవత్సరాల నుంచి ఒక ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఆ యొక్క చెంగు చివర ఆయన ధరించిన దుస్తు యొక్క అంగీ యొక్క చివర ముట్టుకున్నంత మాత్రాన మనకి మరుక్షణం ఆ వ్యాధి నుంచి విముక్తం చెందిందామె. దాంట్లో ఉన్న విషయం ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఇంకొక ఉదాహరణలో కూడా వచ్చాం. ఎవ్రీవన్ దట్ ఈస్ ఆఫ్ ద ట్రూత్ హియరెత్ మై వాయిస్. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినగలుగుతాడు, నా మాటను వినగలుగుతాడు. హియరెత్ మై వాయిస్. యోహాను సువార్తలో చెప్పిన విషయం ఇది. ఈ సంఘటన యోహాను సువార్తలో గ్రంథస్థం చేయబడింది. అసలు దేనికి ఆయన వచ్చారు అన్న విషయం కూడా దాంట్లో మనకు వచ్చింది. ద క్రైస్ట్ undoubtedly possessed and exercised superior knowledge and power which enabled him to perform seeming miracles. మిరకిల్స్ చేయగలుగుతున్నాడంటే దానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే కదా. శక్తి సామర్థ్యాలు, అతీంద్రియ శక్తులు,
ఆ దైవంతో అనుబంధం, ఆ దైవానుభూతి, దైవముగా మారటం, సత్యముగా మారటం. దానివల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాడు ఆయన. అన్‌డౌటెడ్‌లీ ఏమాత్రము సందేహం లేదు. ఆయన ఈ మిరకిల్స్, ఈ మహాద్భుతాలు మనకు చేస్తున్నాడు అంటే, స్వస్థత క్రియలు చేస్తున్నాడంటే, మాటతోనే తుఫాను ఆగిపోయింది. ఆయన ధరించిన దుస్తులు పట్టుకుంటేనే ఎన్నో సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి తొలగిపోయింది. గుడ్డివాడికి చూపు తెచ్చారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాడిని ఆ బాధ నుంచి విముక్తం చేశారు. అంటే ఏదో అద్భుతమైన శక్తి ఈయనలో ఉంది. అన్‌డౌటెడ్‌లీ ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే కంటికి ఎదురుగా జరుగుతోంది. వీళ్ళు సాక్ష్యం. ఈ 12 మంది శిష్యులే కాక ఎంతో మంది ఉన్నటువంటి ఆ జనసమూహం అందరూ సాక్ష్యం అది. ఒక్క నిమిషం. అన్‌డౌటెడ్‌లీ పొసెస్డ్ అండ్ ఎక్సర్సైజ్డ్. అంటే ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఈ శక్తులన్నీ గూడా. ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చి అవి కావాల్సినవి చేస్తున్నాయి అన్నట్టుగా మొత్తం అష్టసిద్ధులు అని మనం ఏవైతే అంటామో, అష్టసిద్ధులు అతీంద్రియ శక్తులు మొత్తం. అంటే దైవానికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి ఉన్నది. అని కలిగి ఉన్నాడాయన. ఏమాత్రం అనుమానం లేదు దాంట్లో. ఎందుకంటే ఎలాగ చెప్పగలుగుతున్నాడు? జరిగిన సంఘటనలు. వీళ్ళ కళ్ళ ముందు జరిగినాయి. మాయా మంత్రమేమి లేదు. జనాన్ని మాయ జేసి, హిప్నోటైజ్ జేసి, మెస్మరైజం జేసి, వాళ్ళని మాయలో, భ్రాంతిలో పడేసి, తగ్గిపోయింది, తగ్గిపోయింది అన్నట్టుగా లేదది. సో, చక్కగా జరిగినాయి అవన్నీ కూడా. కాబట్టి అన్‌డౌటెడ్‌లీ ఏమాత్రం సందేహం లేకుండా పొసెస్డ్ అన్నీ ఈ మహిమలు జరగటానికి కావాల్సినటువంటి స్వస్థత క్రియలు చేయటానికి కావాల్సినటువంటి శక్తులన్నీ వీనికి కలిగి ఉన్నాడు. అండ్ ఎక్సర్సైజ్డ్ సుపీరియర్ నాలెడ్జ్ అండ్ పవర్. వాటిని కలిగి ఉన్నాడు గాబట్టి దాచుకోలాయన. చాలా కొద్ది మందికి మాత్రమే అన్నట్టుగా లేదు. బాహాటంగా వచ్చాడు. ప్రజల్లోకొచ్చేసాడు. ఎవరికి కావాలి రండి అన్నట్టుగా వచ్చేసాడు.
అంతేగాని ఎక్కడో ఒక మూలన కూర్చొని చాలా పరిమితంగా కొద్ది మందికి మాత్రమే అన్నట్టుగా లేదు. ఎక్సర్‌సైజ్డ్ అంటే మొత్తం అందరికీ ఉపయోగపెట్టేటట్టుగా చేసాడన్నమాట. సుపీరియర్ నాలెడ్జ్ తనకున్నటువంటి సుపీరియర్ నాలెడ్జ్ అంటే శ్రేష్టమైనటువంటి ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, అట్లాగే శక్తి అండ్ పవర్ విచ్ ఎనేబుల్డ్ హిమ్ ఇవన్నీ ఏమైనా ఎనేబుల్డ్ హిమ్ ఆ సమర్థతనిచ్చిన ఆయనకి. ఏదైనా ఒక పని మనకి చేయాలంటే ఏదో ఆ సమర్థత ఏదో ఇవ్వాలి మనకి. ఆ తెలివితేటలు ఏదో ఒకటి అతని బలము, శారీరక బలము అలాగా ఉంటే దాన్ని సమర్థతగా నిరూపిస్తాడిక్కడ. అలాగా సమర్థతగా ఎనేబుల్డ్ హిమ్ టు పర్ఫార్మ్ సీమింగ్ మిరకిల్స్. మనకేమో అవన్నీ అద్భుత క్రియలుగా ఉన్నాయి. మిరకిల్. ఇది సామాన్యంగా ఎవరి వల్ల అయ్యే పని కాదది. అద్భుతం అది. ఎన్ ఈవెంట్ దట్ అపియర్స్ టు బి కాంట్రరీ టు ద లాస్ ఆఫ్ ద నేచర్. అంటే భౌతిక స్థూల జగత్తులో అవి మనము కలలో కూడా ఊహించం. ఇక్కడ ఉన్నటువంటి ధర్మాలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి నియమాలకి, వీటికి అతీతంగా ఉన్నాయి ఇప్పుడు ఈయన చేసిన క్రియలు. కాబట్టి ఈజ్ రిగార్డెడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఒక దైవం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈయన దైవంతో సమానం. ఈయన దైవము చేయగలిగిన పనులని ఈయన చేస్తున్నాడు. టు పర్ఫార్మ్ సీమింగ్ మిరకిల్స్. మనకు మాత్రం అవి చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనకు అట్లాగా బయటికి మనకి ఆ విధంగా ఆగుపిస్తూ ఉంది సీమింగ్ మిరకిల్స్. మనకు మాత్రం అద్భుతం ఉంది, ఆయనకు అద్భుతం లేదు. అండ్ మామూలు సామాన్యంగా రోజువారీ నిత్య దినచర్యలో ఎలాగైతే పనులు చేస్తున్నాడో ఇది ఒక పని అన్నట్టుగానే ఉంది ఆయనకి. చాలా సామాన్యంగా ఉంది, చాలా చిన్న పనిగా ఉంది ఆయనకి. మనకేమో అద్భుతమైనటువంటి ఇదిగా ఉంది మనకి, అతీంద్రియ శక్తులతో చేసినటువంటిది అన్నట్టుగా. The historicity of the accounts of them is not here in question. ఇటువంటి అంటే ఎవరో ఒకళ్ళు గ్రంథస్థం చేయడం, దాని చారిత్రకంగా అది యథార్థంగా జరిగిందని రుజువులతో సహా మనకి అందజేయడం. హిస్టారికల్ ట్రూత్ ఆర్ యాక్చువాలిటీ. ఇది ఒక కాలంలో, పాత కాలంలో ఎప్పుడో ఒక సమయంలో అది జరిగింది, దానికి అందరూ సాక్షులు ఉన్నారు అని చెప్పి అది యథార్థంగా జరిగింది అన్నట్టుగా. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ విషయాలు జరిగినాయా లేదా అనేది కాదు మనం పరిశీలిస్తున్నది. ఇప్పుడు 2 పరిశీలనలు ఉన్నాయి, 2 రకాలుగా మనము పరిశీలించడం ఉంటుంది. ఇప్పుడు మనం పద్ధతి ఇక్కడ ఏంటి, ఆ పద్ధతి పరిశీలన పద్ధతి 2 ఉన్నాయి, 2 రకాలుగా. ఏంటి, ఒకటి అసలు జరిగిందా లేదా, ఊరికే ఆయన గొప్ప చేయటం కోసం, 10 మందిలో ఆయన్ని ఉన్నతంగా నిలబెట్టడం కోసం ఇటువంటివన్నీ రాశారా, ఇవన్నీ జరిగినాయా నిజంగానే, ఏంటి దానికి రుజువేంటి అని చెప్పి ఆ రోజుల్లోకి వెళ్ళి, అంటే అప్పుడున్న ఆ పాత వీటికి సంబంధించి ఇంకెక్కడైనా కానీ మనకు రుజువులు దొరుకుతాయేమో, ఇంకా ఎవరైనా రాసినవి ఏమైనా ఉన్నాయేమో అని ఆ తాళపత్ర గ్రంథాలు వాటిని పరిశీలించి అట్లాగా నిరూపించటం అదొక పద్ధతి. ఇది జరిగిందండి అని, లేకపోతే ఇది జరగలేదండి, అది ఒక పరిశీలన, ఒక రకమైనటువంటి పరిశీలన. మనం అట్లాగా పరిశీలన ఆ పద్ధతిలోకి వెళ్ళటంలా. ఇంకొక పద్ధతి ఏంటి, ఇది దేనికి ఇచ్చారు, ఏ విషయాన్ని వివరించడానికి, రహస్యముగా నిగూఢముగా ఉన్న ఏ విషయాన్ని మనకి బయలుపరచడానికి, బహిరంగపరిచి దాని పట్ల మనము కనువిప్పు కలగటానికి
మనలో కనువిప్పు రావటానికి ఎట్లా ఇచ్చారు ఇది? దాంట్లో నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న విషయం ఏంటి? ఇది సృష్టికి సంబంధించిన ఆ పద్ధతిలో ఇది జరిగినట్టుగా ఎలాగా మనకి అందింది? ఆ పద్ధతిలో మనం పరిశీలన చేస్తున్నాం. ఇది వాస్తవంగా జరిగిందా లేదా అనేది మనకు అనవసరం. దీంట్లో ఉన్న విషయాన్ని మనం గ్రహించటం. దీంట్లో నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో ఆ విషయాన్ని మనము గూఢార్థం ఏంటో తెలుసుకోవటం మనం. ఆ గూఢార్థాన్ని తెలుసుకొని దాని ద్వారా మనము ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకోవటం. దైవము పట్ల ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు పట్ల మనం అవగాహన పెంచుకుని ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పుకు అనుగుణంగానే ఈ సంఘటనని మనకి తీసుకొచ్చారు. అంతర్లీనంగానేమో నిగూఢంగా, రహస్యముగా సృష్టి యొక్క అమరిక, కూర్పు, సృష్టి ఏ విధంగా ఆవిర్భవిస్తోంది, ఎలా నడుస్తుంది, సృష్టిలో ఉన్న శక్తులు ఎలాగా పనిచేస్తున్నాయి, వాటి విషయాన్ని తెలియజేయటానికి ఇదొక సంఘటనని సాకుగా తీసుకుని ఈ సంఘటన ద్వారా ఆ విషయాల్ని మనకి తెలియజెప్పటం. ఆ విధంగా ఇవ్వబడ్డవి ఈ సంఘటనలన్నీ. కాబట్టి ఈ సంఘటనలో లోతుగా, నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్న విషయాన్ని మనము వెలికి తీసి మనము దైవానికి దగ్గరవుతాం. ఎందుకయ్యా ఇదంతా ఈ పరిశీలన? మనం దైవానికి దగ్గరవటం కోసం. మనలో ఉన్న దైవత్వము పట్ల మనము మేల్కొనటం కోసం. మనలో ఆల్రెడీ ఉంది దైవత్వము. ప్రత్యేకంగా కొత్తగా వచ్చేదేం లేదు. ఉన్నది దైవత్వం. దాని పట్ల మనము ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాం. ఒక దాని పట్ల నిద్రాణ స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటి? ఇంకొక దాని పట్ల మేల్కొని ఉన్నట్టే కదా! ఇంకొక దాని పట్ల ఇప్పుడు మనం నిద్రపోతున్నామండి. నిద్రపోతున్నామంటే నిద్రతో మనము మేల్కొన్నట్టు ఉంటుంది. ఆ నిద్రా స్థితి ఏదైతే ఉందో దాంతో ఉన్నాం మనం. దాంతో మేల్కొని ఉన్నాం. మిగతా మన చుట్టూ ఉన్న వాటితో మనం నిద్రపోతున్నాం. 2 స్థితులు ఏకకాలంలో ఉంటాయి. దాని పట్ల మనము నిద్రా స్థితిలో ఉన్నాము అంటే, ఇంకొక దాని పట్ల మేల్కొని ఉంటాం అది తప్పనిసరిగా. ఇప్పుడు మనం మేల్కొన్నాము. మేల్కొంటే ఏమైంది? మన చుట్టూ ఉన్న వాటి సంబంధించి మనం మేల్కొన్న స్థితిలో ఉన్నాము. అప్పుడేంటి మనము నిద్రాస్థితికి సంబంధించి నిద్రాస్థితిలో ఉన్నాము అది. తమాషా చూడండి. నిద్రాస్థితిలో మనం ఎప్పుడున్నాము? ఈ మేలుకున్నప్పుడు నిద్రాస్థితిలో ఉన్నాము. నిద్రాస్థితిలో ఉన్నప్పుడు నిద్రాస్థితిలో మేల్కొని ఉన్నాము. అట్లాగా వస్తుందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడేంటంటే మనలో ఉన్న దైవత్వము పట్ల మనం నిద్రాణ స్థితిలో ఉన్నాము. కాబట్టి మనకేమైంది? ఈ అనేకత్వము అన్నదే కనిపిస్తుంది గానీ, అనేకత్వంలో ఉన్న ఏకత్వం మనకు దర్శనం అవటం లేదు. అది అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని దర్శించడం కోసం ఇచ్చిన విషయాలు ఇవన్నీ. ఈ విషయాల నుంచి మనము జాగ్రత్తగా వాటిని బహిరంగం చేసి, ఆ నిగూఢంగా, రహస్యముగా ఉన్న విషయాన్ని వాటి ద్వారా మనము ఆ ఏకత్వాన్ని దర్శించటం. దాని పట్ల మనము ఆ నిద్రాస్థితి నుంచి మేల్కొన్న స్థితికి, దాని పట్ల మనము మేల్కొన్న స్థితికి రావటం. దానికోసం మనం ఈ పరిశీలన చేస్తున్నాం. అందుకని ఇక్కడేమన్నాడు? ద హిస్టారిసిటీ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ హియర్ ఇన్ క్వశ్చన్. ఇక్కడ దాని గురించి ఇవి రుజువుపరచడానికి నేను ప్రయత్నం చేయటం లేదు. అది వాస్తవంగా జరిగిందా లేదా, యథార్థంగా జరిగిందా లేదా, ఊరికే ఊహగా రాశారా దీంట్లో? ఆ ప్రశ్నలోకి ఆ పరిశీలనలోకి నేను వెళ్ళలేదు. జాఫ్రీ హడ్సన్ అంటున్నాడు, ఈజ్ నాట్ హియర్ ఇన్ క్వశ్చన్. ఇట్స్ నాట్ హియర్ ఇన్ క్వశ్చన్. దాని జోలికి నేను వెళ్ళడం లేదు. ఆ పరిశీలన కాకుండా మనకి 2 పరిశీలనలలో ఈ పరిశీలనకు వస్తున్నాం. 2 పరిశీలనలో మనకేంటి, అది వాస్తవంగా జరిగిందా లేదా అని దేని గురించి అయినా కానీ మనమంటే అది జరిగింది, యథార్థంగా జరిగింది, లేకపోతే జరగలేదు అని
మనకి సంబంధం లేని విషయంగా ఉంటుంది. మనము దానికి టచ్ అవ్వాల్సిన అవసరం గాని, దానికి మనకు ఉన్న దగ్గర సంబంధం గాని లేకుండా అయిపోతుంది ఆ పరిశీలనలో. ఇక్కడ ఈ పరిశీలన ఏంటి? దీంట్లో ఉన్నటువంటి నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న విషయం ఏంటి? ఆ విషయాన్ని పరిశీలించడానికి మనం దీన్ని ఉదాహరణగా తీసుకున్నాం. అట్లా రహస్యంగా దాగి ఉన్న విషయాన్ని మనం తీసుకోవటం వల్ల ఏమైంది? మనం దేని పట్లయితే నిద్రాస్థితిలో ఉన్నామో, దాని పట్ల మనం మేల్కొన్న స్థితిలోకొచ్చేస్తున్నాం. అప్పుడేమవుతుంది? మనం ఇప్పటి వరకు ఏ స్థితిలో దేని పట్ల మనం మేల్కొని ఉన్నామో, అది నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి అది ఇంకా ముందుకు వెళ్లి మనం ఏం చేయాలి? నిద్రాస్థితి, మేల్కొన్న స్థితి కాకుండా ఉన్నదేదైతే ఉందో దాంట్లోకి ప్రవేశించాలి మనం. లేకపోతే ఎప్పటికైనా గాని నిద్ర, మెలకువ మనకి పర్యాయత్వంగా ఎప్పటికైనా అది టచ్ అవ్వచ్చు. లేకపోతే ఇది టచ్ అవ్వచ్చు మనకి. ఈ స్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చు. ఈ స్థితిలో ఉన్న మనం దైవత్వం పట్ల మేల్కొన్నాము. బాగుందండి. కానీ ఇక్కడేం జరిగింది? ఆ స్థూల జగత్తు, భౌతిక విషయాలు, అనేకత్వము అన్న దాంట్లో నిద్రాస్థితిలోకి వెళ్ళాం. అంటే అక్కడ కొరవ ఉండిపోయింది. దాని గురించిన విషయం మన దగ్గర లేదు. నిద్రాస్థితిలో ఉన్నామంటే మన దగ్గరే ఉందది. కానీ దాని వైపు చూడటం లేదది. దీని వైపు చూస్తున్నాం. ఎంతసేపు చూస్తాము? మళ్ళీ ఎప్పుడో పట్మని ఇటువైపుకి ఆకర్షణకు లాగుతుంది. ఇటువైపుకి చూసేస్తాం. అట్లా కాకుండా మనం ఈ నిద్రాస్థితి, మెలకువ స్థితి అన్న పర్యాయత్వ ధర్మానికి సంబంధించింది ఏదైతే ఉందో నిద్ర, మెలకువ ఈ రెండిటిని దాటి ఎల్లప్పుడూ ఉండేదేది ఉందో దాని పట్ల మనం మేల్కోవటం అనేది. మేల్కొనటం అంటే నిద్రాస్థితి, మేల్కొన్న స్థితికి సంబంధించిన విషయంలో మేల్కోవటం మనం. రెండిటికి సంబంధించి మేల్కోవటం. ఇక నిద్రాస్థితి లేదింక. పర్యాయత్వ ధర్మం లేదింక. కాబట్టి అన్ని విషయాలు మొత్తం ఎక్కడైనా గాని ఉన్నది దైవమే. దైవత్వంతో నిండి ఉన్నది అన్న దాంట్లోకొచ్చేస్తాం. ఇంకప్పుడెక్కడ మనము గందరగోళ పడటం, మళ్ళా ఆ స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళటం అలాగా జరగదు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిందే. The historicity of the accounts of them is not here in question. బట్ ఆ పరిశీలన మనం చేయట్లేదు. మనం చేస్తున్న పరిశీలన దీంట్లో నిగూఢంగా ఉన్న విషయం ఏంటో. The narrative method does, however, ఇప్పుడు దీన్ని ఇట్లాగా వివరించటంలో ఈ వృత్తాంతాన్ని వివరించి చెప్పడంలో నేను ఏ పద్ధతిలో చెప్తున్నానంటే narrative method does, however, suggest that universal applications of the events are also being revealed. కాబట్టి ఇవి విశ్వానికి సంబంధించిన విషయంగా, ఈ సృష్టికి సంబంధించిన విషయంగా, మొత్తం విశ్వానికి ఈ సంఘటనలను అన్వయిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆర్ ఆల్సో బీయింగ్ రివీల్డ్ ఫర్ ఆల్ హూ ఆర్ స్పిరిచువల్లీ ఇంపర్ఫెక్ట్. అంటే మనం దైవత్వం పట్ల మేల్కొన్న నిద్రాస్థితిలో ఉన్నాం కాబట్టి ఇంపర్ఫెక్ట్ మనం. ఆ ఆ విషయంలో దైవత్వం విషయంలో మనము ఇంపర్ఫెక్ట్, అసంపూర్ణంగా ఉన్నవాళ్ళం, అపరిపూర్ణంగా ఉన్నవాళ్ళము. ఆ స్థితిలో ఉన్నవాళ్ళము. ఆధ్యాత్మికంగా అసంపూర్ణంగా, అపరిపూర్ణంగా ఉన్నవాళ్ళము. దానివల్ల ఏమైందంటే సో సిక్. ఈ అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? జబ్బుగా, వ్యాధిగ్రస్తుడుగా ఉన్న ఈ స్థితి ఎలాగ వచ్చింది మనకి? విల్ బికమ్ హోల్ ఇఫ్ దే బట్ సీక్ వితిన్ అండ్ దేర్ డిస్కవర్ ద డివైన్ ప్రిన్సిపల్, ద క్రైస్ట్ ప్రెజెన్స్, ద క్రైస్ట్ ఇన్ యూ, referred to by the apostle Paul. ఇప్పుడు ఈయన చేసినటువంటి పరిశీలన మనకి ఆ వృత్తాంతాన్ని వివరించి చెప్పడంలో
ఈయన తీసుకున్నటువంటి పద్ధతి ఏంటి? దాని యొక్క హిస్టారిసిటీని చెప్పటం లేదు. ఇది వాస్తవంగా యథార్థంగా జరిగిందా లేదా? ఆ వాటి జోలికి ఈయన వెళ్ళకుండా, దీంట్లో ఉన్నటువంటి రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్న విషయాన్ని ఈయన వివరిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది మనకి? మనందరం ఎట్లాగా ఉన్నాము? స్పిరిచువల్లీ ఇంపర్ఫెక్ట్. ఆధ్యాత్మికంగా అంటే దైవత్వానికి సంబంధించిన విషయంగా మనము అసంపూర్ణముగా, అపరిపూర్ణులుగా ఉన్నాం మనం. దాని పట్ల మనము నిద్రాస్థితిలో ఉన్నాము. అది నిద్రాస్థితిలో ఉన్నామంటే దేని పట్ల మేల్కొని ఉన్నాము? ఈ భౌతిక విషయాల పట్ల, ఈ అనేకత్వం పట్ల మేల్కొని ఉన్నాం మనం. అనేకత్వము అంటే అర్థం ఏంటి? ఈ భౌతిక విషయాలు స్థూల జగత్తుకి సంబంధించినవి. ఈ రోజుండి రేపు కనుమరుగయ్యేవి. ఏది శాశ్వతంగా నిలిచేవి కాదు. వాటి పట్ల మాత్రం మేల్కొని ఉన్నాము. జాగ్రత్తగా చూస్తూ కూర్చున్నాము. అది కనపడ్డప్పుడు సంతోషిస్తున్నాం. కొంతసేపు ఉంటుంది. మళ్ళీ కనుమరుగైపోతుంది. వెంటనే దాని గురించి బాధపడుతున్నాం. అయ్యయ్యో! పోయిందే, అయ్యయ్యో! పోయిందే. ఇట్లాగా మనము రకరకాల విషయాలతో అలాగా బాధలు పడుతూ ఉన్నాం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకిది ఈ విషయాలకి సంబంధించి క్రైస్ట్ తన జీవితంలో చేసినటువంటి ఆ అద్భుత క్రియలు, ఆ క్రియలకు సంబంధించి విశ్వం, ఆ సృష్టికి సంబంధించి ఎట్లాగా దానికి అనుగుణంగా ఎలాగా చేశాడాయన. మనకేమో ఇక్కడ భౌతికంగా స్థూల జగత్తుకి సంబంధించిన నియమ నిబంధనలు, ప్రకృతికి సంబంధించిన నియమ నిబంధనలు చూసుకుంటే, ఈ భౌతికమైనటువంటి నియమ నిబంధనలకి అది వ్యతిరేకంగా ఉంది. అది అసాధ్యం. మనకు రోగం తగ్గాలంటే మందులు వాడాలి. ఏదో ఒక వైద్యం పద్ధతిలో, ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక వైద్యంలో ఆయుర్వేదమో, అలోపతో, హోమియోపతో, యునానినో ఏదో రకంగా న్యాచురోపతో అట్లా మందులు వాడితే గాని మనకి వ్యాధులు తగ్గవు అనేది ఒక పద్ధతి ఉంది ఇక్కడ. ఇప్పుడు అవేమీ లేకుండా నోటి మాటతో, చూపుతో తన అంగీని అంటుకుంటేనే చాలు అన్నట్టుగా ఇవి ఉన్నాయి కదా మరి. ఏంటి దీంట్లో ఉన్న విషయము? మనం మామూలుగా చూస్తే అది అసాధ్యం అనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే అది ఎందువల్ల జరుగుతోందో లోతుగా గనక మనం పరిశీలిస్తే అప్పుడు అందరిలో ఉన్నటువంటి ఆ దైవత్వము వెలికి వస్తుంది. ఆ దైవత్వం పట్ల మనము మేల్కొనటానికి వీలవుతుంది. ఇది తెలియడం ద్వారా. అందుకు ఆ పద్ధతిలో ఈ సన్నివేశాన్ని వివరిస్తూ వస్తున్నాడు మనకి. ఫర్ ఆల్ హూ ఆర్ స్పిరిచువల్లీ ఇంపర్ఫెక్ట్ అండ్ సో సిక్. ఆధ్యాత్మికంగా మనము అపరిపూర్ణులుగా ఉండడం వల్ల సిక్కుగా కూడా అయిపోయాము. రోగగ్రస్తులుగా, వ్యాధిగ్రస్తులుగా, జబ్బుగా ఉన్న వాళ్ళంగా అయిపోయాము. సిక్. విల్ బికమ్ అట్లా వాళ్ళు ఏమవుతారు? విల్ బికమ్ హోల్. హోల్ అంటే పరిపూర్ణ ఆరోగ్యం. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నిండుగా ఉంటారు. హోల్ అంటే నిర్దోషమైన, ఏమాత్రము దోషపూరితం కానీ సంపూర్ణమైనటువంటి నిండుగా పూర్తి స్వస్థతతో ఉంటారు. ఇప్పుడు సిక్కు దగ్గర నుంచి అంటే ఆ మన రోగ పీడితుడి దగ్గర నుంచి, వ్యాధి పీడితుడి దగ్గర నుంచి, ఆ వ్యాధితో పీడింపబడుతున్న ఆ స్థితి నుంచి వ్యాధులేమీ లేని పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న స్థితిలోకి పరిపూర్ణులుగా మారటానికి వీలుంది. ఏవి? ఎట్లాగా? ఇదిగో ఈ సన్నివేశాల్లో ఉన్నటువంటి నిగూఢమైన విషయాన్ని మనము పరిశీలించి దాంట్లో దాగి ఉన్న విషయాన్ని బహిరంగం చేసుకుని దాని గురించి మనం వివరించుకుంటే ఇప్పుడేమవుతుంది? ఆ మనలో ఉన్న దైవత్వం పట్ల మనం మేల్కొనటం జరుగుతుంది. దాంతో ఆయన ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడాయన. సో మనకి
ఆ స్వస్థత క్రియలు చేస్తున్నట్టుగా కూడా అయిపోతుంది అనమాట. విల్ బికమ్ హోల్ ఇఫ్ దే బట్ సీక్ విత్ ఇన్ అండ్ దేర్ డిస్కవర్ ద డివైన్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏమవుతుంది? లోపల అన్వేషించడం, ఎక్కడున్నాడు ఈయన అనంటే బయట కాదు, బయట ఉన్నాడు, బయటతో పాటు సీక్ విత్ ఇన్ మన అంతరంగంలో. అండ్ దేర్ డిస్కవర్ ద డివైన్ ప్రిన్సిపల్. ఆ దైవతత్వాన్ని, ఆ మూలమైనటువంటి దివ్యతత్వం ఏదైతే ఉందో దాన్ని మనం దాని పట్ల మేల్కొంటాం. డిస్కవర్ ఇప్పుడు దాకే పోరాటం లాగా ఉంది, అది మనం కప్పివేయబడి ఉంది అది. కాబట్టి అది మనకు కనపడట్లేదు, మనకి తెలియబడటం లేదు ఆ దివ్యతత్వం. ఇప్పుడు అది డిస్కవర్, ఆ కవర్ తొలగింపబడింది. ఇవి ఎప్పుడైతే మనకి దీంట్లో ఉన్న నిగూఢమైన విషయం బహిరంగం చేశారో, దాని గురించి మనకి వివరించేటప్పుడు కల్లా మనలో ఉన్న ఆ దివ్యతత్వానికి సంబంధించిన పొర పైన కప్పివేయబడింది, తెర తొలగింపబడింది. డిస్కవర్ ద డివైన్ ప్రిన్సిపల్, ద క్రైస్ట్ ప్రెజెన్స్. అదే ఆ దివ్యతత్వమే క్రీస్తు సాన్నిధ్యం. క్రీస్తుతో నిండి ఉన్నది ఆ తత్వము. క్రీస్తుగా మనకి ఎందుకంటే మనం ఇక్కడ ఎదురుగా క్రీస్తుని మనం చూసాం కాబట్టి దైవముగా, ఇక్కడ క్రీస్తు సాన్నిధ్యాన్ని మనము క్రైస్ట్ ప్రెజెన్స్ ని అనుభూతి చెందగలుగుతాం. ద క్రైస్ట్ ఇన్ యూ. ఏమైంది? నీలోనే ఉన్నాడు, క్రీస్తు నీలోనే ఉన్నాడు, నిండుగా ఉన్నాడు నీలో. క్రీస్తే ఉంది, నీవు లేవు. మనము ఆ ఉన్న క్రీస్తుని ఏమంటున్నామంటే నేను అని దాన్ని పరిమితం చేసి, నేను అని ఈ దేహానికి ఒక పేరు పెట్టుకుని నేను అనే వ్యవహరిస్తున్నాం. కానీ యథార్థంగా వాస్తవంగా ఉన్నదేంటి? క్రీస్తు. ప్రతి రూపము, ప్రతి మానవుడు, ప్రతి జంతువు, ప్రతి వృక్షము, ఈ రకరకాల ఆకారాలతో ఈ అనేకత్వం అంతా ఎవరు నిండి ఉన్నారు? క్రైస్ట్. క్రైస్ట్ ప్రెజెన్స్. The Christ in you, referred to by the Apostle Paul. ఆయన అపోస్టిల్ అంటే శిష్యుడు అని వస్తుంది. క్రీస్తు శిష్యుడు. ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు ప్రధానంగా. ఆ 12 మందిలో ఒక ఆయన పౌలు అన్న ఆయన చెప్పిన మాట అన్నమాట ఇది. ద క్రైస్ట్ ఇన్ యూ. ఆ పౌలు చెప్పిన మాట నిజమవుతుంది అని. సో ఇంకా ఆ పౌలు చెప్పిన మాట కొలొస్సీయులకి అని దాంట్లో వస్తుంది. అది కొలొస్సీయులకు అంటే ఈయన పౌలు ఏంటంటే అందరికి లేఖలు రాశాడు, చాలా మందికి. కొలొస్సీయులకు రాసిన లేఖలో ఈ మాదిరిగా ఆయన వివరించాడు అనమాట. అది మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. వాసుదేవ. హల్లెలూయా.